అంకుల్ నమస్తే అన్న, మీ పేరు ఎక్కడ నుంచి? జి సత్యనారాయణ, ఇక్కడ ఎర్రగడ్డనే. ఎర్రగడ్డ. సో చెప్పండి అన్న, ఏం చెప్తారు? బై ఎలక్షన్ వచ్చింది మీకు జూబ్లీహిల్స్కి. ఇప్పుడు సో ఏ పార్టీ సైడ్ అనుకుంటారు? ఏ పార్టీ గెలిస్తే మంచి ఉంటుంది? ఏ క్యాండిడేట్ అనుకుంటారు? ఇప్పుడు మాగంటి గోపి గారు గెలిస్తేనే చాలా బాగుంటుంది. వాళ్ళ సతీమణి ఉన్నారు, అవును సార్. ఆమె సునీత గారు గెలిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆమె కూడా మాగంటి గోపి గారి అడుగు జాడల్లో నడుచుకుంటూ పబ్లిక్ సేవ చేసుకుంటూ పోతే ఆమెకే గెలుపు అనేది 100% ఖాయం. ఇంకోటి మాగంటి గోపి గారు ఫ్యూచర్లో చేసిన పనులు అవి ఏంటంటే గరీబుల ఇంటికి ఏమన్నా కార్యమైనా కానీ వచ్చేసి వాళ్ళకి ఆదుకునేది. మళ్ళీ ఇంకోటి కళ్యాణ లక్ష్మి కానీ, వృద్ధాప్యుల పింఛన్ కానీ, డబుల్ బెడ్రూమ్ కానీ, షాదీ ముబారక్ కానీ, ఇలాంటి ప్రతి ఒక్కటి వచ్చి చెక్కులు ఇవ్వడం కానీ, మళ్ళా ఇంకోటి ఏంటంటే ప్రతి సమస్య గురించి ఏ సమస్య చెప్పినా కానీ అది పార్టీ నుంచి నవీన్ యాదవ్ వాళ్ళ పేరు కూడా వినిపిస్తుంది. ఆయన టఫ్ ఇస్తారు, టగ్ ఆఫ్ వార్ ఉంటది అని అంటారు. ఎంత ఇచ్చినా అండి అది రావడం గమనార్థమైన విషయం. రూలింగ్ పార్టీ ఉందని గెలుస్తుందని అపోహపడుతున్నారు కానీ అది గెలవడం అనేది అసాధ్యమైన పని. ఎందుకంటే మాగంటి గోపి గారు చేసిన మంచి పనులు, అభివృద్ధి పనులు ఇవే ముందుకొచ్చి ఓటును కారు గుర్తుకు గుద్దేటట్టు 100% చేస్తుంది. మీ పేరు అండ్ స్థానికులు ఇక్కడ? నా పేరు విశ్వ అన్న, నేను ఇక్కడ సంజీవ్ నగర్ లో ఉంటాను. సో చెప్పండి, ఇప్పుడు మీకు బై ఎలక్షన్ వచ్చింది జూబ్లీహిల్స్ కి. సో ఏమనుకుంటారు, ఏ పార్టీ అనుకుంటారు? కొన్ని అనూహ్య కారణాల వల్ల బై ఎలక్షన్ అనేది వచ్చింది. మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం వల్ల. ఇప్పుడు నవీన్ యాదవ్ కూడా మాకు దగ్గర వ్యక్తే, కాకపోతే ఆయన ఏంటంటే ఆయన పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉండడం వల్ల నవీన్ యాదవ్ గారు గెలకపోవచ్చు. వేరే ఇండిపెండెంట్గా ఏదైనా వచ్చి ఉంటే కొంచెం టఫ్ ఫైట్ వచ్చేది. కానీ ఆయన కాంగ్రెస్ నుంచి టికెట్ రావడం వల్ల కాంగ్రెస్ పార్టీ అయితే ప్రజలకు ఏం చేయట్లేదు, బయట అందరికి తెలిసిన విషయమే. దాని గురించి మేమందరం అవన్నీ చేసినా కానీ ప్రజలందరికీ అది వెళ్ళట్లేదు. ఏదో 100 మందిలో ఒక 20-30 మందికే అది ఏదైతే వాళ్ళ పార్టీకి సహాయపడతారో వాళ్ళకి వెళ్తుంది, కానీ బయట మాత్రం ఎవరికి వెళ్ళట్లేదు. బీఆర్ఎస్ పార్టీ అనేది గత 30 years నుంచి గోపీనాథ్ గారు ఇక్కడ డెవలప్మెంట్ అనేది చేసారు. రోడ్స్ కానీ, డ్రైనేజ్ వర్క్స్ కానీ, వాటర్ వర్క్స్ కానీ ఏవైనా మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పటి నుంచి ఈ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయింది. కాబట్టి ఆయన చనిపోయారు కాబట్టి ఆయన మీద ఉన్న సానుభూతి తోటి ఖచ్చితంగా ఈసారి బీఆర్ఎస్ ని గెలిపిద్దాం అనుకుంటున్నాం. బీఆర్ఎస్ అనుకుంటున్నాం. మా యూత్ అంతా కూడా ఇక్కడ సంజీవ్ రెడ్డి నగర్ యూత్ అంతా కూడా మేము బీఆర్ఎస్ కి మగ్గు చూపిస్తాం. అంటే వ్యక్తిగతంగా నవీన్ యాదవ్ గారు చాలా మంచివారే, ఆయనకు కూడా ఉంది. కాకపోతే ఆయన ఏదైతే పార్టీ నుంచుంటున్నాడో ఆ పార్టీ ఆయనకు పెద్ద మైనస్. అది పార్టీయే మైనస్. కాంగ్రెస్ పార్టీలో నుంచోవడం వల్ల నవీన్ యాదవ్ గారికి మైనస్ అవుతుంది. వేరే ఇతర పార్టీ నుంచి ఏదైనా వచ్చుంటే అందరం ఆలోచించేటోళ్ళము. ఆ కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత నవీన్ యాదవ్ గారికి చేరి ఇక్కడ బీఆర్ఎస్ 100% గెలుస్తుంది. బీజేపీ ప్రతిసారి ఇక్కడ జూబ్లీహిల్స్ లో బీజేపీ ఏంటంటే ఓట్లను చీల్చడమే, వాళ్ళు అంత ఎఫెక్ట్ ఏం లేదు. ప్రతిసారి వస్తారు ఓట్లు చీల్చేది, అదే ఎఫెక్ట్ మళ్ళీ అగైన్ రిపీట్ అవుతుంది. ఇక్కడ బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి ఉన్న పోటీలో ఈ బీజేపీ పార్టీ అనేది వచ్చి ఓట్లు చీల్చడం జరుగుతుంది. మైనార్టీ వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా కేసీఆర్ గారు చాలా చేశారు మైనార్టీస్ కి కూడా. ఇప్పుడు గతంలో ఉన్న డిప్యూటీ మేయర్ గారు కూడా తెలుసు, ఇక్కడ గవర్నమెంట్ చేంజ్ అవ్వగానే ఆయన ఇక్కడికి వచ్చారు. ఆయన గతంలో కూడా ఇక్కడే ఉన్నారు. ఆ మైనార్టీ సపోర్ట్ అంతా కూడా ఆయన కాకపోయినా ఆయన చుట్టుపక్కల ఉన్న మైనార్టీ సపోర్ట్ మొత్తం కూడా బీఆర్ఎస్ కి 100% ఉంది ఇక్కడ. ఖచ్చితంగా బై ఎలక్షన్ లో బీఆర్ఎస్ కి గెలిపిస్తాం. యూత్ అంతా కూడా దానికే గెలిపిస్తాం. నమస్తే అన్న, మీ పేరు ఎక్కడ నుంచి? నా పేరు సూర్య అన్న, లోకల్ స్థానికులం అన్న. చెప్పండి, మీ స్థానికులకి ఇప్పుడు లోకల్ బాడీ ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ వచ్చింది. సో మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ వాళ్ళు చనిపోవడం వల్ల సో కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ కన్ఫర్మ్ అయింది, బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ గారి బయటికి. సో బీజేపీ డిక్లేర్ చేయాలి. సో ఉన్న 3 పార్టీలలో ఏ పార్టీ అనుకుంటారు? యాక్చువల్గా ఇప్పుడు కాంగ్రెస్ క్యాండిడేట్ సెలెక్ట్ చేయడానికే దగ్గర 1.5 months 2 months పట్టింది. మాకు అట్లా లేదు. డైరెక్ట్ మేము ఏంటి సతీమణి గారికే ఇచ్చాం టికెట్ అనేది. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే సింపతి ఓట్లు అని కాదు. బీఆర్ఎస్ ఇస్ ఎ బ్రాండ్. గోపీనాథ్ గారి సేవలు కానీ ఆయన చేసిన అభివృద్ధి బట్టే ఓట్లు పడతాయి తప్ప సింపతి అనేది మాకు అవసరం లేదు. బీఆర్ఎస్ ఇస్ ఎ బ్రాండ్. ఎందుకంటే మాది గవర్నమెంట్ అనేది బీఆర్ఎస్ మన
స్టేట్లో ఉంటుంది తప్ప సెంట్రల్కి పోదు. అదే మీరు కాంగ్రెస్ని చూసుకోరంటే ఏదైనా పని కావాలన్నా ఏది కావాలన్నా ఢిల్లీకి వెళ్ళి మనం నోటిఫికేషన్ తెచ్చుకోవాలి తప్ప ఈడ నుంచి పనులు కావు. మన అట్లా కాదు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఏంది ఏడైనా మా తెలంగాణ బాగుపడాలి, మా తెలంగాణ ప్రజలకు నోటిఫికేషన్ రావాలి, తెలంగాణ ప్రజలు బాగుండాలి తప్ప ఢిల్లీకి పోయి మేము సంతకాలు తీసుకోలే. అది బీఆర్ఎస్ పార్టీ అంటే. గోపీనాథ్ గారు 10 సంవత్సరాల క్రితం డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కానీ సీసీ రోడ్లు కానీ ఒకప్పుడు లేవు, ఇప్పుడు పడ్డాయి సీసీ రోడ్లు పడ్డాయి. మీరు చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, ఏ నోటిఫికేషన్ లేదు, షాదీ ముబారక్ లేదు, తులం బంగారం అన్న రది లేదు. అదే మా బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్కరికి షాదీ ముబారక్ ఇచ్చింది. ముస్లిం మహిళలకి, మైనారిటీ మహిళలకి అందరికీ పడితే. ఇప్పుడు తీసుకున్న వాళ్ళు ఎప్పుడు ఏకుండా ఉంటారు కదన్న. ఇప్పుడు గోపీనాథ్ అన్న అందరికి మైనారిటీ ఓట్లని గోపీనాథ్ అన్నకే పడతాయి. ఇప్పుడు సింపతి అన్నారు, మొన్న రీసెంట్గా పీజీఆర్ గురించి తప్పుగా మాట్లాడారు. హైదరాబాద్ ఒక కాన్స్టిట్యున్సీలో ఉన్నప్పుడు పీజీఆర్ అన్న దేవుడు, ఆయన జూబ్లీస్ పెద్దమ్మ గుడి అంటేనే పీజీఆర్ లేకపోతే హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ లేదు. సో పీజీఆర్ నాన్ లోకల్ అని ఎట్లా మాట్లాడుతారో నాకు అర్థం కాదు. ఆయన చనిపోయి కూడా 18 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికైనా దేవుడిగా కొలుస్తాం మేము. కానీ పీజీఆర్ కానీ నాన్ లోకల్, నేను లోకల్ అంటే అది తప్పు. ఇక చూడండి, గెలవక ముందే ఇట్లుంటే గెలిస్తే కథ ఎట్లుంటుందో మీకు అర్థమవుతుంది. అదే పాయింట్ ఆఫ్ వ్యూ అంటే పీజీఆర్ అభిమాన్ అన్న. మేము చిన్నప్పుడు తిరిగేటోళ్ళం పీజీఆర్తో. ఆయన ఎట్లా అంటే ఇక అప్పుడే మాకు వినాయక చవితికి కానీ దేనికన్నా వచ్చి మమ్మల్ని ఒక ఆత్మీయులాగా చూసుకునేవాళ్ళు. అంతే, మనిషిని తప్పు పట్టద్దు, రాజకీయంగా ఎటన్నా మాట్లాడవచ్చు. కానీ పీజీఆర్ అన్న చనిపోయి కూడా 18 సంవత్సరాలు అయిన తర్వాత కూడా నువ్వు ఆయన నాన్ లోకల్ అంటే ఆయన ఉండుంటే అసలు వేరుండే అన్న. ఆ పీజీఆర్ అన్న బ్రాండ్ వేరు అసలు. ఎట్టి పరిస్థితుల్లో వార్ వన్ సైడ్ బీఆర్ఎస్ దే ప్రభుత్వం. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు ఆయన పేరు కూడా బాగా గట్టి టగ్ ఆఫ్ వార్ ఇస్తారు, ఆయన గెలుస్తారు. టగ్ ఆఫ్ వార్ ఇస్తారు అంటే ఇప్పుడు ప్రభుత్వం అనేది ఉంది కాబట్టి టగ్ ఆఫ్ వార్ ఇస్తారు. మాదే ఇప్పుడు పథకాలు పెట్టి టగ్ ఆఫ్ వార్ ఇస్తారంటే 5 గ్యారెంటీలు ఊసేయలేదు, అన్ని డైవర్షన్ పాలిటిక్స్. ఇగో ఇది కావాలని ఇప్పుడు బీసీ రిజర్వేషన్ డైవర్షన్ పాలిటిక్స్ చేసేది ఉంటే అవసరం లేదన్న. ఇప్పుడు కేసీఆర్ గారు చేసి ఉండే ఇప్పుడు 2000 పెన్షన్ మా డాడీకి వస్తుంది, ఓకేనా. పెన్షన్ పెంచుతాను రేవంత్ రెడ్డి చెప్పాడు, ఆ 2000 పెన్షనే వస్తుంది. ఇప్పుడు ఆయన టాబ్లెట్స్ కొనుక్కుంటే దేనివల్ల? మా కేసీఆర్ వల్ల. ఇంకోటి ఇప్పుడు షాదీ ముబారక్ అని చెప్పిన 1,00,000 చెక్కులు ఇచ్చిరు, ఇంతవరకు తులం బంగారమా, గ్రామ్ బంగారం కూడా ఇలా. మీకు తెలుసు, అది మీడియా వాళ్ళకే తెలుసు. ఇంక ఏది వాస్తవంగా ఏదేమైంది, ఏది కాలే. ఏదన్నా అంటే అది ఫ్రీ బస్సు, బీదోళ్ళ మీద జేసీబీలు పంపించి కూలగొట్టేసి పండగ పూట దసరా బతుకమ్మ చీరలను ఉండే, అది ముచ్చట వేరే ఉండే. బతుకమ్మ పోయే కాదు, పండగ పోయే. అసలు దసరా పండగ అంటే తెలంగాణ పెద్ద పండగ, ఆ పండగకి చీరలు లేవు, ఏమీ లేవు. అంతే. ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వాన్ని కాపాడుకుంటేనే పండగలకి కానీ ఏదన్నా కానీ తెలుస్తుంది. ఏ ప్రభుత్వానికి దాన్ని ఆర్భాటం తెలియదు. మీరు ప్రీవియస్గా చూసుకుంటే బతుకమ్మ చీరలు కానీ ఆర్భాటం వేరుండే. ఈసారి పండగలన్నీ సప్పగానే, ఫండ్స్ రిలీజ్ కానీ ఏం కానీ తెలుస్తుంది. లోకల్ వాళ్ళు ఏమనుకుంటారు అంటే వాళ్ళని ఎవరినో గెలిపించుకోవడం ఎందుకు, మన పార్టీ స్టేట్ గవర్నమెంట్లో పార్టీని గెలిపించుకుంటే ఆ ఫండ్స్ ఏవో మనకు వస్తే మన తెలంగాణ గవర్నమెంట్ బాగుపడుతుంది. అంతేగాని ఢిల్లీకి వెళ్ళి మన అక్కడి నుంచి గెస్టెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో బీఆర్ఎస్ ఎందుకంటే యాక్చువల్ ఛాన్స్ ఇచ్చారు. మన హైదరాబాద్లో ఇంతవరకు బీఆర్ఎస్ ఓడిపోయింది లేదు, కాంగ్రెస్కి ఒక సీటు కూడా రాలేదు. అందుకని కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటారు అంటే మనం బాగా ఇద్దాం అనుకుంటారు. కానీ ఇక్కడ డెవలప్మెంట్కి ఇంకో గవర్నమెంట్ రాదు, బీఆర్ఎస్ వస్తుంది. ఎందుకంటే ఊర్లో కాంగ్రెస్ గెలిచింది, సిటీలో మాత్రం బీఆర్ఎస్ వచ్చింది. ఇదేంటంటే గోపీనాథ్ అన్న కాలం అవ్వడం వల్ల ఇలా అయింది తప్ప, లేకపోతే ఈ సీట్ బీఆర్ఎస్దే అన్డౌటెడ్గా చెప్తున్నాం అంతే.